మీకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చి మీరు వెంటనే స్టేషన్కి రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందు మీకు ఎవరైతే కాల్ చేస్తారో ఆ వ్యక్తి యొక్క పూర్తి డీటెయిల్స్ కనుక్కోవాల్సి ఉంటుందండి. ఆ వ్యక్తి యొక్క పూర్తి పేరు, ఆయన ఏ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నారు, ఆయన ర్యాంక్ ఏంటి, ర్యాంక్ అంటే ఆయన ఎస్ఐయా, సిఐయా, కానిస్టేబులా, హెడ్ కానిస్టేబుల్ అని కనుక్కోవాల్సి ఉంటుందండి. తర్వాత ఏ విషయం మీద మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తున్నారో అడగాలండి. మీకు కాల్లో చెప్పడం కుదరదు, మీరు డైరెక్ట్గా స్టేషన్కి రండి అని అంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా స్టేషన్కి వెళ్ళకూడదండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, మీ రిలేటివ్స్ని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ స్టేషన్ పంపించి విషయం ఏంటో కనుక్కోవాలండి. ఒకవేళ మీ మీద ఏదైనా ఫాల్స్ కేస్ ఫైల్ అయితే మీరు వెంటనే ఒక మంచి అడ్వకేట్ని కలిసి ఒక యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయాల్సి ఉంటుందండి. ఒకసారి మీకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత ఏ పోలీస్ అధికారి మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారం ఉండదండి. మనకి కొద్ది టైం దొరుకుతుంది కాబట్టి ఈలోపు మీ మీద ఫైల్ అయిన కేసు ఒక రాంగ్ కేసు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ. లా అంటే లగ్జరీ కాదండి. లా అనేది ఒక సర్వైవల్ స్కిల్ అండి. ప్రతి ఒక్కరు లా గురించి తెలుసుకోవాలండి. థ్యాంక్స్.